శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వి న్యూస్ కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని కోరుతూ తెలుగు మహిళల ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమంతో నిరసన. కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై భారం మోపడం సరికాదన్న తెలుగు మహిళలు. టిట్కోయిలను పూర్తి చేసి అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని సిపిఐ ఆధ్వర్యంలో భారీ ధర్నా. ఏలూరు ఘటనలో బాధితులకు 20 లక్షలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర సిపిఐ నాయకులు రామకృష్ణ. కార్తీక సోమవార పర్వదినాన్ని పురస్కరించుకొని సంతపేట షిరిడి సాయి మందిరంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణాన్ని నిర్వహించిన ఆలయ నిర్వాహకులు కార్తీక మాసం చివరి సోమవారం సామూహిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన అలహరి చంచలరావు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని కోరుతూ తెలుగు మహిళా ఆధ్వర్యంలో వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు. ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ వద్ద చేపట్టిన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు మహిళలు మాట్లాడుతూ కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై గ్యాస్ ధరలు మోపడాన్ని తీవ్రంగా మండిపడ్డారు. మహిళల పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో దీపం పథకం ద్వారా ప్రజలకు గ్యాస్ సిలిండర్లను అందించడం జరిగిందని తెలిపారు. నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచుతూ మహిళలపై భారం మోపుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా నగర అధ్యక్షురాలు పసుపులేటి సునీత, రాష్ట్ర కార్యదర్శి కె కుసుమకుమారి, మాజీ ఎంపీపీ నాలం నరసమ్మ, ఆళ్ల వెంకటరత్నం, ఒంగోలు పార్లమెంటు మహిళా విభాగం కార్యదర్శి అరుణారెడ్డి, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజవిమల్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు కామేపల్లి శ్రీనివాసరావు, నగర పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొటారి నాగేశ్వరరావు, దాయనేని ధర్మ, అధికార ప్రతినిధి నండూరి చంద్ర, నగర యువజన విభాగం అధ్యక్షులు యామాల బాలకృష్ణ, పెల్లూరి చిన్న వెంకటేశ్వర్లు, మాజీ కౌన్సిలర్ పుర్లయ్య చౌదరి, ఎద్దు శశికాంత్ భూషణ్తో పాటు పలువురు పాల్గొన్నారు. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఈ రోజున ఇక్కడ వంట వార్పు కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఏంటంటే ఒక్కటే మేము అడుగుతున్నాం, మీరు ప్రజల వైపు ఉన్నారన్నారు. ప్రజల వైపు ఉండి మీరు ఏం చేశారు? 7 నెలల బట్టి కరోనాతోటి అందరూ ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం మొత్తం వాళ్ళు ఏవి కొనుక్కోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళ మీద ఇంత ఆర్థిక భారం ఎందుకు వేస్తున్నారు? నిత్యావసర వస్తువుల దగ్గర నుంచి వండుకునే గ్యాస్ వరకు మీరేం నీతి నియమాలతో ఉన్నారు? మీరేం మంచి ఆలోచించారు? ఇది మేము ఒక్కటే మేము తెలుగుదేశం పార్టీ తరఫున మాట్లాడుతున్నాం. మీరు పెంచిన ధరలని, అదేవిధంగా నిన్న కూడా చూసాం, రేషన్ చక్కెర, కందిపప్పు కూడా పెంచారు. ఈ రోజున సిలిండర్కి 50 రూపాయలు పెరిగింది. ఇవన్నీ వెంటనే తగ్గించకపోతే మాత్రం ఇంకా ఉద్యమం ఉధృతం చేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగు మహిళలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళలకు, మధ్యతరగతి మహిళలకు ఈ గ్యాస్ ధరను పెంచడం మూలంగా నెలకి ఒక సిలిండర్ లెక్కన అయిపోయినా కానీ చాలా భారం పడుతుంది. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని తెలుగుదేశం మహిళగా మేము అందరం కోరుకుంటున్నాము. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మధ్యతరగతి మహిళలకి అన్ని నిత్యావసరాల ధరలు రేట్లు పెంచారు. ఉల్లిపాయలు మరీ ముఖ్యంగా దాదాపు 2 నెలల నుంచి 100 రూపాయల రేటు, 70 రూపాయల రేట్లోనే ఉంది. తర్వాత కందిపప్పు, చక్కెర అవి కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న స్టోర్లో కూడా చాలా రేట్లు పెంచారు. వీటన్నిటి మూలంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు బాగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వము అన్ని రేట్లను సకాలంలో చూసి తగ్గించి అందరికీ ఇబ్బందులు లేకుండా మధ్యతరగతి మహిళలకు అండగా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరానికి ఒక 10,000, 15,000 రూపాయలు మహిళలకు వేయటం మూలంగా ఒరిగేది ఏమీ లేదు. ఇవన్నీ రేట్లు పెంచడం మూలంగా మహిళలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మేము వినతి సమర్పించుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మహిళలు అందరం కలిసి ఈ వంట వార్పు ప్రోగ్రాం చేస్తున్నాం. జనాలు ఎలా ఏ విధంగా మోసం చేయాలో వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదు. ప్రభుత్వం గద్దెనెక్కినాక అన్ని రేట్లు తగ్గిస్తాం, ప్రజల్ని చల్లగా పరిపాలిస్తానని ఆ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు ప్రతి వస్తువు మీద రేట్లు పెంచడం అనేది ఈ వైసీపీ ప్రభుత్వంగా దక్కింది. ఈరోజు చూసుకున్నట్టయితే గ్యాస్ సిలిండర్ ఒక్కసారే 100 చిల్లర పెంచడం అనేది అనుమానిషం. మొన్న సబ్సిడీ వేసేవాళ్ళు ఇంతకుముందు బ్యాంకీలో, అది కూడా లేకుండా చేస్తున్న ఘనత ఈ ప్రభుత్వాందే.
ఈ మధ్యనే మొన్న 620 ఉన్న ప్రాంతాన్ని ఇప్పుడు 720, 730 రూపాయలు పెంచిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని. సబ్సిడీ రేటుతో సిలిండర్లు ఇచ్చిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకి దక్కుతుందని మేము చెప్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతున్నాం, మీరేం చేస్తున్నారు? ఈరోజు రేషన్ షాప్కి వెళ్ళినట్టయితే అన్నీ కూడా పెంచారు. పంచదార మీద రేటు పెంచారు, కందిపప్పు మీద రేటు పెంచారు, ఒక్క బియ్యమే ఒక రేటుకి ఇస్తున్నారు. మీరు ప్రజల్ని ఏం ఉద్ధరిస్తున్నారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. తెలుగు మహిళలుగా మేము ఒకటే అడుగుతున్నారు, మీరు పరిపాలించే పరిపాలన ఆశ చూపుతున్నారు. 45 పెంచాలన్నారు, మేము అడ్డుపడితే కానీ మీ జైలాపోతున్నాను. మేము ఒకటే అడుగుతున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం తెలుగు మహిళగా. వెంటనే పెంచిన గ్యాస్ సిలిండర్లను తగ్గించాలని చెప్పి తెలుగు మహిళగా డిమాండ్ చేస్తున్నాం. నివర్ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 30,000 రూపాయల చొప్పున చెల్లించాలని జనసేన నాయకులు కళ్యాణ్ ముత్యాల డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నివర్ తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం ప్రకటించే నష్టపరిహారం సరిపోదన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ధర్నా చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడుసుమల్లి వెంకట్రావు, ములగా రమేష్, తెలగనశెట్టి సుబ్బారావు, రమేష్, ఆంజనేయులు, సుభాని, ఫణి, రామకృష్ణ, హరిరాయల్, బ్రహ్మనాయుడు, వీర మహిళలు ప్రమీల, శ్రీదేవి, కోమలి తదితరులు పాల్గొన్నారు. నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ఈ ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన ఇచ్చిన గడువును ఈ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిద్రపోవడంతో వలన ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా రైతులకు మద్దతుగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన నాయకులు, వీరమహిళలు, కార్యకర్తలు అందరం కలిసి నిరసన దీక్ష చేపడుతున్నాం. నివార్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులు అందరినీ ఆదుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఒక్క రైతుకు తక్షణ సహాయం కింద 35,000 రూపాయలు ఇవ్వాలని, ఉన్న పలంగా 10,000 రూపాయలు వారి ఖర్చుల కోసం ఇవ్వాలని మా ముఖ్య డిమాండ్. ఇదే జనసేన పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నివర్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ సాయంగా 10,000 అందించాలని డిమాండ్ చేశారు. దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నాము. ప్రతి ఒక్క రైతుకు 10,000 రూపాయల సాయం తక్షణం అందించాలని జనసేన తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. రైతులకు అందించే వరకు మేము జనసేన ఎప్పుడు ఆదుకుంటుందని అంటుంటామని ఈ విధంగా తెలియపరుస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం హాజరైన జనసేన కార్యకర్తలకు, నాయకులకు, మరి వీర మహిళలకు, మీడియా మిత్రులకు నా అభినందనలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం. రైతు వెన్నుముక ఇరిగే పరిస్థితి వచ్చింది నివార్ తుఫాన్ వల్ల. ఇది మూడోసారి విపత్తు జరగడం. 17,32,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గారు పర్యటించినప్పుడు నేల కొరిగిపోయిన పంటని తీసుకునే ఆర్థిక పరిస్థితి కూడా లేని కష్టాల్లో మేమున్నామని రైతులు వాళ్ళ బాధ వెల్లబుచ్చడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ గారు తక్షణ సహాయంగా 10,000, వాళ్ళకి ఆర్థిక సహాయంగా 35,000 అందించమని ప్రభుత్వాన్ని అడిగారు. 48 గంటలు టైం ఇచ్చారు. అయినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అందుకనే ఈరోజు నిరసన దీక్షకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం వాళ్ళకి న్యాయం జరిగేదాకా పోరాడతామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నామండి. తుఫాన్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు పంట పండించి చేతికి అందే టయానికి ఇలా విపత్తి రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు మూడు విపత్తుల వల్ల రైతులు బాగా నష్టపోతున్నారు. వాళ్ళు 5,000 మట్టిలోకి వెళ్తే కానీ మన 5,000 నోట్లోకి వెళ్ళవు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న రైతుల్ని ఇంత ఇబ్బంది పడుతుంది. ఇది వాళ్ళకి మనం సహాయం చేయడం కాదు, ఇది వాళ్ళ హక్కు. అదేవిధంగా ఈ ప్రభుత్వం మొండి వైఖరి మార్చుకొని వాళ్ళకి సహాయం అందించాలని జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము. అగ్రవర్ణ పేదలకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన 10% రిజర్వేషన్లను రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేతినేని సురేంద్రమోహన్ డిమాండ్ చేశారు. అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఒంగోలులోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేంద్రమోహన్ మాట్లాడుతూ ప్రభుత్వం అగ్రవర్ణాలకు ఇచ్చిన హక్కును అమలు చేయాలని కోరుతున్నామని ఆయన అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలైనా ఇంకా అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ అమలు చేయలేదన్నారు. నాడు పార్లమెంట్లో బిల్లుకు మద్దతు తెలిపి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ల కోసం తాము ఉద్యమం కొనసాగిస్తామన్నారు. ఏలూరు ఘటనపై ఆయన స్పందిస్తూ
ఆరోగ్య మంత్రి ఇంటికి సమీపంలో ఇటువంటి ఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు సిరసనగంట్ల శ్రీనివాస్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము అదే రకమైనటువంటి పందాలో ఉద్యమం రూపంలోనే దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కులాల్లో ఏ ఒక్క కులం కోసమో లేకపోతే ఇంకొక దానికోసమో చేస్తున్నటువంటి ఉద్యమం కాదు. న్యాయంగా, చట్టంగా, రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్లో చట్టం చేయబడి, రాజ్యాంగంలో సవరణ చేయబడి, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత ఈ దేశంలో అమలయ్యేటువంటి ఒక వెసులుబాటు ఇది ఈ ఈడబ్ల్యూఎస్ 10% రిజర్వేషన్. రాష్ట్రంలో ఉన్నటువంటి సగం జనాలకు పైగా ఉన్నటువంటి లేకపోతే సగం జనాలు ఉన్నటువంటి అగ్రకులాల్లో అందులో 80% పేదవాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి తెలుసు. వీళ్ళు అగ్రకులాలే కానీ ఇందులో మట్టి పని చేసుకునేటువంటి వాళ్ళు, కూలి పని చేసుకునేటువంటి వాళ్ళు, రైతు కూలీలు, రోజువారీ కూలీలు, ముఠా పని చేసుకునేటువంటి వాళ్ళు, రిక్షా కార్మికులు, అన్ని రకాలుగా అన్ని కులాల వాళ్ళు, పేదవాళ్ళు, అట్టడుగు పేదవాళ్ళు, బిలో పావర్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు, నిరుపేదలు ఉన్నటువంటి విషయం అందరికీ తెలుసు. వీళ్ళ కోసం ఈరోజు దేశ ప్రధాని ఒక సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని పార్లమెంట్లో చట్టం చేశారు. మరి ఈ చట్టాన్ని ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి భారతీయ జనతా యువమోర్చాగా మేము అడుగుతున్నాం. పెద్దలందరూ కూడా వచ్చున్నారు. వారి యొక్క విషయాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కరిగా మన యొక్క కులాల్లో ఆర్థిక వెనుకబాటు ఎలా ఉంది, పేదరికం ఎలా ఉంది, 10% యొక్క రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయాలనే విషయాన్ని కూడా మీరందరూ తెలియజేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయడంతో పాటు ఈ నెల 25వ తేదీన ప్రభుత్వం పేదలకు ఇచ్చే పట్టాలను అర్హులందరికీ ఇవ్వాలని రాష్ట్ర సిపిఐ నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ధర్నాలో రామకృష్ణ మాట్లాడుతూ ఇటీవల టిడ్కో ఇళ్ల కోసం పోరాటం చేస్తున్న లబ్ధిదారులకు వెంటనే ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలని, పేదలకు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని తదితర డిమాండ్లతో ఈ ధర్నా చేపట్టామన్నారు. అనంతరం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఏలూరు సంఘటన తమను దిగ్భ్రాంతికి గురి చేసిందని, డాక్టర్లకు కూడా ఈ వ్యాధి ఏమిటన్నది తెలియలేదన్నారు. ఈ వ్యాధి బారిన పడిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే చనిపోయిన వారికి 20 లక్షల రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. బాధితులు కోలుకునేంత వరకు ఆర్థిక అవసరాలు తీర్చడానికి ప్రతి ఒక్కరికి 50,000 రూపాయలు ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ను కలిసి జిల్లాలోని వివిధ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 25వ తేదీ నాడు ఏదైతే ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటా ఉన్నాడో దాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అదే సందర్భంలో పట్టణాల్లో 2 సెంట్లు, పల్లెల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి తద్వారా శాశ్వతంగా వారి సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కూడా భవిష్యత్తులో కుటుంబాలంతా కూడా అందులో పెరిగి పెద్ద అయ్యేటట్లు, తమ భవిష్యత్తు అందులో చూసుకునేటట్లు ఉండాలి. ఆ రకమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అధికారానికి వచ్చి 18 మాసాలైనా సరే వాళ్ళకి టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులకు ఇవ్వకుండా ఇప్పటికే చాలా కాలయాపన చేశారు. కనీసం ఇప్పుడైనా వారికి ఇవ్వాల్సిన అక్కడ కరెంటు సౌకర్యము, అదేవిధంగా వాటర్ సౌకర్యము, డ్రైనేజ్ ఏర్పాటు, దీంతో పాటు రోడ్డు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు ఎన్నికల సందర్భంలో చెప్పినట్లుగా వారు చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా మాఫీ చేయాలని చెప్పి కూడా సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తాం. ఇక రెండవ ముఖ్యమైన అంశం, ఇవాళ దేశవ్యాప్తంగా రైతు సంఘాల పిలుపు మేరకు రేపు డిసెంబర్ 8వ తేదీ నాడు భారీ ఎత్తున బంద్ జరగబోతూ ఉంది. ఈ బంద్లో రైతు సంఘాలకు మద్దతుగా ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా పాల్గొంటూ ఉన్నాయి. దేశవ్యాప్తంగా సిపిఐ, సిపిఎం, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, ఎన్సిపి, తమిళనాడులో డిఎంకే, తెలంగాణలో టీఆర్ఎస్, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ, అంతేకాకుండా పాట్నా బీహార్లో ఆర్జేడీ పార్టీ,
అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జరిగిన సంఘటన పైన చాలా తీవ్రమైన దిగ్భ్రాంతికరమైన సంఘటన. డాక్టర్లు కూడా అది ఎందుకు జరిగిందో చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు మేము కూడా విజయవాడ హాస్పిటల్లో క్షతగాత్రులను విజిట్ చేయబోతా ఉన్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా ఏలూరు నగరాన్ని సందర్శించారు. తర్వాత స్పెషల్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్లను అక్కడ పంపి వాళ్ళందరినీ కూడా ఇది కనుక్కోవాలి. తర్వాత ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. చనిపోయిన కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్చేసి ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే ఇందులో బాధితులు ఉన్నారో ఆ బాధితులు కోలుకునేంత వరకు వారి ఆర్థిక అవసరాలు తీర్చడానికి ప్రతి పేషెంట్కి కూడా మినిమం 50,000 రూపాయలు వారి కుటుంబాలకు ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. కార్తీక సోమవార పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలులోని సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వేంచేసి ఉన్న గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశాలాక్షి, కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రముఖ వేద పండితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి శిష్య బృందం ఆధ్వర్యంలో చేపట్టిన కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పార్వతీ పరమేశ్వర కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ జరిగిన స్వామివారి కళ్యాణం వీణుల విందుగా సాగింది. కరోనా వైరస్ పూర్తిగా నియంత్రించిపోవాలని ఆకాంక్షిస్తూ లోక కళ్యాణార్థం చేపట్టిన ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని మంచాల శ్రీనివాసరావు దంపతులు నిర్వహించారు. నవంబర్ 14వ తేదీన కార్తీక మాసం చివరి సోమవారం సామూహిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని అలహరి చెంచలరావు తెలిపారు. భక్తులందరూ స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందాలని ఆకాంక్షించారు. కార్తీక సోమవారం 4వ సోమవారం సందర్భంగా శ్రీ సంతపేట సాయిబాబా ప్రాంగణంలో శివ కళ్యాణం జరిగింది. చాలా చక్కగా జరిగింది. ఈ శివ కళ్యాణం లోక కళ్యాణార్థం ఇప్పుడున్న మహమ్మారి కరోనా వెళ్ళాలని ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఎప్పటిలాగే సంతోషమైన జీవితం గడపాలని కోరుకుంటూ ఈ గుడి చైర్మన్ చెంచలరావు గారు ఈ శివ కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. శివ కళ్యాణం బాగా చక్కగా జరిగింది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, లోకమంతా సంతోషంగా ఉండాలని చెప్పేసి కార్తీక మాస సందర్భంగా సాయిబాబా శివుడి సాక్షిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో కార్తీక మాసంలో జరిగేటువంటి 4వ వారం కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఉభయదాతలుగా ఉండి శ్రీ మంచా శ్రీనివాసరావు అట్లాగే వాళ్ళ ధర్మపత్ని చందన గారు వచ్చి ఈరోజు ఉభయదాతలుగా ఉండి కళ్యాణం విశేషంగా జరిగింది. ప్రజలందరూ కూడా పాల్గొన్నారు. భక్తులందరూ కూడా లోక కళ్యాణం కోసం చేసేటువంటి గొప్ప కార్యక్రమంలో భాగంగా మంచా శ్రీనివాసరావు దంపతులు విశేషంగా చేసి అందరికీ ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా జ్యోతులు వెలిగించుకొని వాళ్ళంతా కార్యక్రమాలు నిర్వహించుకున్నారని మనం చేసుకుంటున్నాం.
ముఖ్యంగా ఇవాళ ఇంకో శుభవార్త ఏమిటంటే సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు ఉభయదాతగా ఉన్నటువంటి శ్రీ మంచా శ్రీనివాసరావు గారిని సంతపేట షిరిడి సాయిబాబా టెంపుల్ ట్రస్ట్కి వారిని కోశాధికారిగా ఈ శుభ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. షిరిడి సాయిబాబా వారి సెజ్ హారతి 110 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులోని సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో బాబావారి సెజ్ హారతి మహోత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా సాయి మందిర అధ్యక్షులు అలహరి చంచలరావు తెలిపారు. గురువారం సాయంత్రం 8 గంటలకు ప్రారంభమయ్యే ఈ హారతిలో 110 మంది భక్తులచే స్వయంగా బాబావారికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని చంచలరావు పేర్కొన్నారు. బాబా గారు మహాసమాధి చెందిన తర్వాత ముందు ఆయనకి హారతిని రాత్రిపూట ఇచ్చేటువంటి సేజహారతి ప్రతిరోజు కూడా 10 గంటలు జరుగుతుంది షిరిడీలో. ఆ హారతి ఇచ్చి 110 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి దేవాలయాలన్నింటిలో కూడా మందిరాల్లో కూడా ఈ సేజహారతి 110 అయిన సందర్భంగా విశేషమైనటువంటి సేజహారతి మహోత్సవాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలనడానికి ఒక మంచి అవకాశం కూడా ఇచ్చారు. కాబట్టి ఎక్కడైతే షిరిడి సాయిబాబా మందిరాలన్నీ ఉన్నాయో అక్కడ 110 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 111 జ్యోతులు వెలిగించాలని, అలాగే 111 జ్యోతులతో పాటు 111 మందితో హారతి ఇప్పించాలని, అలాగే 111 పీచు కొబ్బరికాయల్ని ధునిలో వేసి బాబా ఆశీస్సులు పొందండి అని వారు తెలియజేయడం జరిగింది. షిరిడి వారి సూచనల ప్రకారం కోవిడ్కి నిబంధనలకి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని రేపు 10వ తారీఖు 10/12/2020 గురువారం రాత్రి 8:30-9:30 మధ్యలో సంతపేట షిరిడి సాయిబాబా మందిరంలో ఈ హారతి ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే అందరూ కూడా వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు. ఒకవేళ 111 మంది అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా దర్శనం చేసుకోవచ్చు. కాబట్టి మీ అందరూ కూడా ఆ హారతి ఇచ్చేదాన్ని చూడటానికి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గురువారం 10/12/2020 గురువారం రాత్రి 8:30-9 గంటల మధ్యలో సంతపేట షిరిడి సాయిబాబా మందిరం రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మీడియా ద్వారా కూడా సాయి మందిరాల నిర్వాహకులు కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడైతే సాయి మందిరాల నిర్వాహకులు అంతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చేసి సాయి ఆశీస్సులు పొంది సాయి సేజహారతి వార్షికోత్సవాల్లో మీ అందరూ కూడా నిర్వహించి భక్తులందరికీ కూడా లోక కళ్యాణం కోసం జరిగినటువంటి ఈ దివ్యహారతి ఈ కార్తీక మాసంలో కూడా ఎంతో విశేషంగా ఇది రావడం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాం. సాక్షాత్తు సాయి శివస్వరూపం అంటారు. కాబట్టి అలాంటి గొప్ప కార్యక్రమంలో మీరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి సాయి ఆశీస్సులు పొందవలసిందిగా నిర్వాహకులు తెలియజేస్తూ మీ అందరికీ మరి ఒకసారి కార్తీక మాసంలో ఆ పరమశివుడి యొక్క అనుగ్రహము సాయి అనుగ్రహం తెలియజేసుకుంటూ ఉన్నాం. సాయిరామ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటిదాకా కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ బీ ఛానల్.